విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్ను మంగళగిరి పోలీసులు బ్రేక్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారు. వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్నందున విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయాలంటూ కూడా దేవినేని అవినాష్ ప్లాన్ అయితే బెడిసికొట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్ళాలి, పారిపోవాలనే ప్లాన్ అయితే బ్రేక్ వేశారు మంగళగిరి పోలీసులు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే దీనికి సంబంధించి అటు దేవినేని అవినాష్ ఏమైనా రియాక్ట్ అయ్యారంటారా? మాధురి, ప్రస్తుతం చూసుకుంటే కనుక కేంద్ర టీడీపీ కార్యాలయం దాడి కేసులు ఏదైతే ఉందో ఆ దాడి కేసులు ప్రధాన నిందితుల్లో ఒకరైనా సరే దేవినేని అవినాష్ రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించారనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇతను లూకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కనుక టీడీపీ దాడి కేసులు ఇతను దాడి జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాలను ఉండి దాడి చేయించాడు అతను అనుచరులు అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే కనుక రాత్రి చూసుకుంటే కనుక అంటే వరుస ఈ కూటమి ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడిన సంఘటన వరుసలు చూసుకుంటే కనుక వైసీపీ నేతలు చేసిన అవినీతి అరాచకాలపై కనుక ఒక్కొక్కరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక రాత్రి విదేశాలకు వెళ్ళిపోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారనేది అక్కడ అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి అధికారులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా డీజీపీ కార్యాలయానికి కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమాచారం మేరకు అతను మాత్రం దేశం విడిచి వెళ్ళకూడదనేసి లూకౌట్ నోటీసులు జారీ చేస్తామని చెప్పి వెంటనే ట్యాక్స్ ద్వారా కూడా పంపించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి అతను హైదరాబాద్ లో అతను స్వగృహానికి వెళ్ళడం జరిగింది. అయితే విధంగా చూసుకుంటే కనుక టీడీపీ దాడి కేసులు ప్రధాన నిందితులు రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే అవినాష్, తర్వాత వీళ్ళందరూ చూసుకుంటే కనుక వీళ్ళందరూ ప్రధాన నిందితులు. ఎందుకంటే గోదల ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకొని కారులో తీసుకుని కేంద్ర టీడీపీ కార్యాలయం పై దాడి యత్నించాడనేది, ఆ దాడిలో కూడా ఇతను పాల్గొన్నాడనేది ప్రధానమైన ఆరోపణలు నిర్ధారణ కూడా అయినప్పుడు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇతన్ని ఏదైనా లూకౌట్ నోటీసులు జారీ చేయడం అవుతుంది. అయితే కనుక ఇతను ముందస్తు బెయిల్ పెట్టుకోవడం వల్ల ఈ నెల 20 తారీఖు దాకా ముందస్తు బెయిల్ అతను విచారణ నిమిత్తం అతను విచారణ కోసం ఇతను కస్టడీలో తీసుకుంటారా లేకపోతే ఏ విధంగా చూసుకుంటున్న విషయం అయితే కనుక ఆలోచించాల్సిన అవసరం ఏదో ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అవినాష్ దేశం విడిచి పారిపోవాలని యత్నించడం, పోలీసులు దీన్ని అడ్డుకట్ట వేయడం కూడా పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా అవినాష్ ని రేపు కానీ అదుపులు తీసుకుని విచారిస్తారనేది కూడా ప్రధానమైన చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.